భగవంతుడు మనలో ఏమి చూస్తాడు? నీకెంత సంపద ఉన్నదని చూడడు. అందులో ఎంత అర్హులకు నువ్వు అందించావన్నదే చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావన్నది చూడడు. అందులో ఎంత ఆచరించావన్నది చూస్తాడు. ఎన్నెన్ని కార్యాలు చేశావన్నది చూడడు. అవి ఎంత నువ్వు ఆదర్శంగా నిర్వహించావన్నదే చూస్తాడు. ఎంతమంది మన చుట్టూ ఉన్నారన్నది చూడడు. మన కోసమై ఎందరు నిలబడ్డారో అన్నది చూస్తాడు. ఎన్నేళ్ళు బతికావన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావన్నదే చూస్తాడు. మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి, మన స్మరణ ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్పునివ్వాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు కదా బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు కదా చచ్చినా కూడా బ్రతికేది, అప్పుడు కదా పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుకే లేని పనులు చేద్దాం. మరొకరైనా మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరైనా గుర్తుంచుకునేలా ఎప్పుడో అప్పుడు మంచి పని చేసేద్దాం.